సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యెషయా 64:7 యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట, నిన్ను ఆధారం చేసుకుంటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకొనువాడొకడునూ లేడు. ఈ వాక్య భాగంలో మనల్ని మనము దేవునిలో ప్రోత్సాహపరుచుకోవాలన్నదే ఆత్మదేవుని యొక్క సారాంశము. మనల్ని మనము దేవునిలో ఎలా ప్రోత్సాహపరుచుకోవాలి అనే ప్రశ్నకు జవాబుగా తన్ను తాను ప్రోత్సాహపరుచుకోవడంలో మంచి ఉదాహరణగా చెప్పాలంటే దావీదు మహారాజు అందరికంటే ముందు వరుసలో ఉంటారని వాక్యం చదివిన వారు ఎవరైనా కూడా చెప్పగలరు. ఆయన వ్రాసిన కీర్తనల్లో నా ప్రాణమా అని, నా అంతరంగంనున్న సమస్తమా అని మొదలుపెడుతూ దేవుణ్ణి ఆరాధించు, దేవుని నమ్ముకో, నా ప్రాణమా నాలో నీవు ఏల కృంగి ఉన్నావు, దేవుని యందు నమ్మిక ఉంచుము, నిరీక్షణ ఉంచుము, ఆయనే నాకు ఆధారమని ఆయన ప్రాణముతో ఆయనే మాట్లాడుకుంటూ ఆయనకు సంభవించిన ప్రతి శ్రమలో, లేమిలో, సంతోషములో దేవునిలో తనను తాను బలపరుచుకొని ఆత్మదేవునితో విజయవంతముగా ఆయన జీవితాన్ని నడిపించుకున్నారని మనం వాక్యంలో గ్రహించవచ్చు. నీకున్న శ్రమను బట్టి, కన్నీళ్లను బట్టి ఎవరైనా వచ్చి నాకు ధైర్యం చెప్తారా అని వేచి చూస్తున్న ఈ సమయంలో నీ అంతరంగంలోనున్న సమస్తముతో నీకు నీవు మాట్లాడుకొని ప్రోత్సాహపరుచుకొని ధైర్యపరుచుకొని నీ కాళ్ళ మీద నీవు నిలబడాలని, ఆయన బలమును పొందుకోవాలని ఆయన చిత్తమై ఉన్నది.